మరణాత మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమేన్. మోషేసుకోపవాస దినములలో 12వ దిన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన. మహోన్నతుడా, మిక్కిలి ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు నాయన. మమ్మల్ని దీవించము. ఈ 12వ దిన ధ్యానములోనికి మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి మా జ్ఞానమును వెలిగించమని అడుగుచూ ఉన్నాము. ప్రభువా, మీ అంతరంగ ఉద్దేశమును సంపూర్ణముగా గ్రహించి నిన్ను గణపరచగలుగునట్లుగా మాకు సహాయమును దయచేయము. అపవాది కార్యములైపరచము. ఈ 12వ దిన కార్యక్రమములో పాదపొంపును పొందిన నీ బిడ్డలందరినీ కూడా నిండుగా ఆశీర్వదించుము రాజా. నీ వాక్యములో ఉన్న శక్తిని, నీ మహిమ, నీ ప్రభావము నీ బిడ్డలకు అనుగ్రహించమని అడగొచ్చు. యేసు నామమున ప్రార్థించుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. తెలుగురేసు కీర్తనలో నుంచి 12వ కీర్తన పాడుకుందాం. స్తుతులు ఘన సంస్తుతులు అనే కీర్తన పాడుకుందాం. స్తుతులు ఘన సంస్తుతులు నీకే మతిలో నా తండ్రి, స్తుతులు ఘన సంస్తుతులు నీకే మతిలో నా తండ్రి. ప్రతి విషయ ప్రార్థన సమయ మొన ప్రతి విషయ ప్రార్థన మొన కృతజ్ఞత స్తోత్రము తండ్రి, కృతజ్ఞత స్తోత్రము తండ్రి. స్తుతులు ఘన సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి. ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలేమో తండ్రి, ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలేమో తండ్రి. నిసుపైన విజ్ఞాపన ప్రార్థన, నిసుపైన విజ్ఞాపన ప్రార్థన నేర్పు ప్రసాదించుము తండ్రి, నేర్పు ప్రసాదించుము తండ్రి. స్తుతులు ఘన స్తుతులు నీకే మతిలో నా తండ్రి. ఆ స్థితి యోచము నెరవేరోప ర్యంతము నా తండ్రి, ఆ స్థితి యోచము నెరవేరోప ర్యంతము నా తండ్రి. దుస్థితి పోవుట భాగ్యముల నిట, దుస్థితి పోవుట భాగ్యముల దొడ్డ భాగ్యమే నా తండ్రి, దొడ్డ భాగ్యమే నా తండ్రి. స్తుతులు ఘన సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి. అలాగే 59వ పాటలో కొన్ని వచనాలు పాడుకుందాం. 20వ వచనం నుంచి 25 వరకు పాడుకుందాం. 59వ పాటలో 20 నుంచి 25 వరకు పాడుకుందాం. నాకేమి కొదోవా నా దొడుండా, ఏక నాకేమి కొదోవా నా దొడుండా. శ్రీకరుండగు దేవుడిన శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు. గనుక నాకేమి కొదోవా నా దొడుండా. అందరూ మేలు అనుభవింప, ఏక అందరూ మేలు అనుభవింప. విందుగా సమకూడు వార్తలు వినిపించును తండ్రి, వినిపించును. గనుక నాకేమి కొదువా నా దొడుండా. ప్రభుని శరీర రక్తములు ఏక
శరీరా రక్తములో ఉభయ జీవితములకు మేలై ఉండును నాకు, మేలై ఉండును నాకు. గనుక నాకేమి కొదవా నాదోడుండా, నైజ పాపములో నశించుటకే, ఏక నైజ పాపములో నశించుటకే భోజనము వాడించును రాజస్వయముగా, దేవా రాజస్వయముగా. గనుక నాకేమి కొదవా నాదోడుండా, నీ మనసులో నీవి నెరవేరును, ఏక నీ మనసులో నీవి నెరవేరును. క్షేమముగని ఉండవలయు చింత లేకుండా, నీవో చింత లేకుండా, మనమో చింత లేకుండా. గనుక నాకేమి కొదవా నాదోడుండా, నాకు నా తండ్రి నరరూపముతో, ఏక నాకు నా తండ్రి నరరూపముతో త్రైకుని రీతిగా కనబడి ధైర్యమిచ్చును, నాకు ధైర్యమిచ్చును, మనకు ధైర్యమిచ్చును. గనుక నాకేమి కొదవా నాదోడుండా, జనక సోతాత్మలను దేవుడు, ఏక జనక సోతాత్మలను దేవుడు. ఘనముగా యుగ యుగములన్నిటి వినతులందును నేనాయన గొర్రెనే, నేనాయన గొర్రెనే. గనుక నాకేమి కొదవా నాదోడుండా, కరుణగు దేవుడేన శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు. గనుక నాకేమి కొదవా నాదోడుండా. త్రేక దేవుని స్థుతి చెల్లించుకొని క్రమాలు జరిగించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని దేవుని భయభక్తులు కలిగి, నా రక్షకుడు నా ఎదుట ఉన్నాడు, నేను ఆయన ఎదుట ఉన్నాను అని విశ్వాసముతో సంతోషముతో ఆయనను స్తుతించుకుందాము. అందరూ నాతో ఏకీభవించండి. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములందు ఉండునట్లుగా మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకు చెల్లునుగాక. ఆమేన్. దైవ లక్షణంలో స్థుతులు జరిగించుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, నీవు నన్నును సమస్త సృష్టిని పరిశుద్ధముగానే కలుగజేసినావు గనుక నీకు ఘనత కలుగును గాక. అయినను పాప ప్రవేశమును బట్టి నాకు అపరిశుద్ధత కలిగెను. అయినను నీ పరిశుద్ధతను బట్టి నాకు తిరిగి పరిశుద్ధత కలుగజేయగలవు. గనుక నిష్కళంకమైన మనస్సుతో నిన్ను గణపరచుచున్నాను. ఆమేన్. సర్వములో నీవు సర్వమయ్యున్నావు, సర్వములో నీవు సర్వమయ్యున్నావు. నిర్వహించితివి నా నిఖిల కార్యములు, నిర్వహించితివి
కార్యములు. సైతాన్ని ఎదిరించే సూత్రములు. ప్రారంభ ప్రార్థన. ఓ త్రేక దేవుడైన తండ్రి, సాతాన్ని ఎదిరించవలని నీ వాక్య గ్రంథంలో వాయించున్నావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానికి వేదన నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీ మహిమ సంగమను జయము కలిగించుము. దయగల తండ్రి, సర్వశక్తి గల తండ్రి, మేము సాతాన్ని ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయండి. శత్రు బలవంతుని మీద మీకు అధికారం ఇచ్చిన్నానని లూకా 10వ అధ్యాయంలో వ్రాయించినావు. కాబట్టి మా తండ్రి, ఆ అధికారమును మేము వాడుకునే కృప దయచేయమని ప్రభు నామములో వేడుకొంచున్నాము. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామంలో, సర్వలోకమును రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామంలో, సర్వలోకమును ఆదరించుచు ఆయుధపరచుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామములో, త్రియేక దేవుని నామములో, గాలి లోకములో బంధకములో ఉన్న ఓ సాతానా, సాతానా అనుచరులారా, దురాత్మలారా, దురాత్మల సమూహములారా, దయ్యములారా, భూతములారా, పిశాచములారా, మేము మిమ్మల్ని ఎదిరించుచు గద్దించుచున్నాము గనుక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించుమని త్రియేక దేవుని నామములో మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఓ సాతానా, నీకు మా తండ్రి అపవాది అని పేరు వాడినాడు. నీవు శ్వాసల మీద మా ప్రభు వద్ద ఎప్పుడు చాడీలు చెప్పుచున్నావు. నీ విశ్వాసులను తిప్పలు పెట్టేటప్పుడు వారు నిన్ను గూర్చి నా యొద్ద చెప్పుకుంటారు గనుక నేను వచ్చి నిన్ను తోలివేస్తాను. అదే కాదు నీవు చెప్పిన నేరముల జాబితా అంతా నేను కొట్టివేస్తానని ప్రభు చెప్పుచున్నాడు. ఆమేన్. సాతాను సర్పమా, సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు. నన్ను బాధించినప్పుడల్లా వ్రాతలో పడిన శిక్షను భయపడును నీకు. యూఫ్రటీస్ నది వద్ద ఉన్న భూతాలు కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞప్తి పత్రిక వెల్లడించక ముందే కంపము భీతి కలుగు నీకు. మాట తలనొప్పి హింస నీకు. హర్మగద్దోని యుద్ధము హడలు నీకు. కడతరగబోయే ముట్టికాయ నీకు. అగ్నిగుండమనంత నిరాశ నీకు. పిశాచి గడిమి బడగొట్టెనో, యేసు వశాన నన్ను నిలువబెట్టెనో. పిశాచి గడిమి బడగొట్టెనో, యేసు వశాన నన్ను నిలువబెట్టెనో. ప్రశాంత మధుర సువిశేష వాక్ఫల నిశాంతమున్ చేర్చి సేద తీర్చెను. యెహోవా నా మొరలాలించెను. తన దయను నన్ను గణించెను. సమర్పణ ప్రార్థనలు జరిగించుకుందాము. అన్యులు శరీరమునకు ప్రాముఖ్యమిత్తురు. ఆత్మకు శరీరము పంజరం వంటిది. క్రైస్తవులు శరీరమునకు ప్రాముఖ్యమియ్యరు. ఈ శరీరమును ఎవరిచ్చారు? ఇది ప్రభు మూలమున ప్రభు నిమిత్తము కలిగినది. నాకొక శరీరము అమర్చితివి. దేవుడు తన స్వరూపమందు నన్ను సృజించెను. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది గనుక ఇష్టము వచ్చినట్లు చేయవచ్చా? దయతో ఇచ్చిన దేవుని ఆలయమును ఎవరైనా పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. ఆమేన్. తనవు నాదిది గోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రాతిష్ఠి భూమి. ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పని చేయ చేతోలివిగో. అనయంబో నీ విషయ మై సొగసుగా చురుకు. ధనముతో బరుగెత్త
వినయాపాదమోలివిగో తనువు నాదిదిగో గై కొనమేయో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపమే. రాకడ ప్రార్థనలు స్తుతులు చెల్లించుకున్నాము. రాబో ఉగ్రతను తప్పించుకొనుటలో లోతు ఆలస్యము చేయుట నీవు కనిపెట్టి అయ్యో త్వరపడలేక పోచున్నాడు కదా అని నీవు కనికరించి ఆయన చేతులు పట్టుకొని నడిపించుకొని వెళ్ళినావు. ఇది ఎంత అద్భుతకరమైన కృప. అలాగుననే మాకు తెలిసిన ఏడేండ్ల శ్రమ తప్పించుకొనగోరు మేము నీ రాకడకు త్వరపడి విషయంలో జాగు చేయుట నీకు తెలియను కనుక మా మీద నీ కనికరము ఉంచుమని వేడుకొనుచున్నాము. ఆమేన్. రాకడ నమ్మేక అరిగి పోకముందే రమ్ము తండ్రి రాకడకు సిద్ధముగా కొన్నా లోకము హేళన చేయక మానదు త్వరగా యేసు త్వరగానే రామో తండ్రి. సర్వోన్నతుడా, అత్యంత కృప కలిగిన మా తండ్రి, నీకు వందనములు నాయన. విస్తారమైన మా పాపములను కనికరముతో క్షమించి నీ రక్తముతో మమ్మల్ని శుద్ధి చేయొచ్చు, నీ వాక్యముతో బలపరచచ్చు, నీ ఆత్మ అభిషేకపు ద్వారా నీ శక్తిని నీ వరములను మాకు అనుగ్రహించి ప్రభువా ఈ యొక్క ధ్యానముల ద్వారా మమ్ములను బలవంతులను గాను వరములను కలిగిన వారు గాను ఇదిగో నీ సన్నిధి ద్వారా అయ్యా నీకిష్టమైన మహిమ స్వరూపులనుగా మార్చుకొనుటకు మమ్ములను ఆకర్షించుకొనిన మా ఆకర్షణీయుడా ప్రేమాస్వరూపుడా నీకు వందనములు నాయన. ఇదిగో మీరు ఆకర్షించుకొనిన నీ సంఘమంతటిని నీ బిడలైన వారందరినీ దీవించుము. జనకుని జనము వచ్చును అన్నట్లుగా ఇదిగో నీ ఏర్పాట్లో ఉన్న వారిని ఎద్దకు ఆకర్షించుకున్నావు నాయన. ఆకర్షించుకున్న నీ బిడలందరినీ దీవించుము. నీ ఏర్పాట్లు లేని వారిని నీ సన్నిధికి రానియనందుకు స్తోత్రములు, ఉన్నవారిని ఆకర్షించుకున్నందుకు వందనములు. ఏదైనా నీ చిత్తమే జరిగించుకునమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆకర్షించుకున్న నీ సంగముతో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అయ్యా నీ దిన సేవకులమైన మమ్మల్ని మరుగు చేసి ఇదిగో నీ బిడలైన వారితో అయ్యా మీరే మాట్లాడే మహిమ ఘనత కీర్తి ప్రభావములు పొందము. సాతాను కార్యముల దుబ్బనాశ్రము చేయమని అడగచ్చు. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క మోషే సుఖోపవాస ధ్యాన దినములలో 12వ దిన కార్యక్రమంలోనికి మనల్ని నడిపించిన త్రిత్వదేవుని స్తుతించచ్చు. ఆ త్రిత్వదేవుని యొక్క మహిమాశీర్వాదములు మీ అందరికీ మెండుగా కలుగునుగాక. ఆమేన్. ఈ యొక్క 12వ అధ్యాయము చాలా లోతైన శ్రేష్టమైన అనుభవాలు కలిగిన గ్రంథమై ఉంటూ ఉన్నది. అయితే ప్రాముఖ్యమైన విషయములో తెలియచేయదలుచుకున్నాను. ఒకటి మనం ఈజీగా ఈ గ్రంథం అర్థం చేసుకోవడానికి ముందుగా నిర్దోషత్వము. మొదటిది నిర్దోషత్వము. అలాగే రెండవది పస్కా పండుగ. మూడవది ఆచరించే విధానము. నాలుగవది
రక్తపు ముద్ర. రక్తపు ముద్ర. ఈ 4 మాటలను ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం కొద్ది నిమిషాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దిన అధ్యాయములో మనం గమనించినప్పుడు 11వ అధ్యాయంలో చూడగా మరి దేవుడు ఇంకొక తెగులను పంపిస్తాను అని మోషే గారి ద్వారా ఫరో రాజుకి, ఫరో సేవకులకి హెచ్చరిక చేశారు. ఏది కూడా దేవుడు చెప్పకుండా చేయడు. అయినయ్యా, ఇదిగో మీ తొలి సంతానాన్ని, అలాగే మీ సేవకుల తొలి సంతానాన్ని, పశువులలో ఉన్న తొలి సంతానాన్ని, పక్షుల్లో ఉన్న తొలి సంతానాన్ని, సమస్తాన్ని, ఐగుప్తు యొక్క తొలి సంతానాన్ని హతము చేస్తాను, దేవుడు చేయబోతున్నాడు అని దేవుడు మోషే గారికి తెలియచేయగా, మోషే గారు ఫరో గారికి తెలియచేసిన ఫరో మోషే గారి ద్వారా పలుకబడిన దేవుని మాటలను పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం చేశాడు. గనుక ఆ తీవ్రమైన నష్టాన్ని మరి దీని అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాక నిన్న దిన 11వ అధ్యాయంలో దేవుడు తన ప్రజల ఎడల ఎంత రోషము కలిగి వారి కష్టార్జితం అంతా కూడా వారికి దొరుకున్నట్లుగా, అనగా ఇశ్రాయేలీయుల కష్టార్జితాన్ని ఐగుప్తులు దోచుకొనగా మరలా దేవుడు తన బిడ్డల కష్టార్జితాన్ని వారికి ఇచ్చినట్లుగా, ఇశ్రాయేలీయులకు ఇచ్చినట్లుగా ఐగుప్తులైన వారిని ప్రేరేపించుట మనం చూస్తూ ఉన్నాం. అందుకే అడిగి తీసుకొనవలెను అని మరి మోషే గారు ఇశ్రాయేలీయులతో చెప్పుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాగున మరి దేవుడు తెలియచేయగా ఈ 12వ అధ్యాయంలో దేవుడు ఎలాగున తెలియచేసిందంతా, అనగా ఐగుప్తు తొలి సంతానాన్ని హతం చేయబోయినప్పుడు ఆ తొలి సంతానం ఫరోయిలు మొదలుకొని ఆ జైల్లో ఉన్న ఖైదీ తొలి సంతానం వరకు హతం చేయబడినప్పుడు అతడు బొత్తిగా మిమ్మల్ని తోలివేస్తాడు అని చెప్పారు. ప్రభు చెప్పారు కనుక ఆయన తోలివేసే టైంకి మరి మీరు సిద్ధంగా ఉండడానికి దేవుడు ఆ జ్యేష్ఠ సంతానాన్ని హతం చేయబోయే ముందు ఈ పస్కా పండుగ ఆచరించమని తెలియచేశారు. పస్కా అనగా దాటిపోవుట అనే ఆ హెబ్రీ పదం, పస్కా అనే హెబ్రీ పదానికి అర్థం ఏంటంటే దాటిపోవుట అనే అర్థం వస్తూ ఉంది. దాటిపోవుట అనే అర్థం అనగా మరి ఈ యొక్క పస్కా అనేది వారు గొర్రెపిల్లను వధించి ఆ యొక్క ఆ రక్తమును ఆ బలిపీఠ మీద ప్రోక్షించి ఆ దాని మాంసమును మరి కాల్చి చేదుకూరలతో తినవలెను. ఇది పరిశుద్ధమైన పండుగ, పరిశుద్ధ ఆచారము అని దేవుడు వారికి తెలియజేస్తున్నారు. ఈ పస్కా బలి ఎందుకు అయ్యా అంటే దేవుడు తన జనాంగాన్ని ఐగుప్తు బానిసత్వము నుంచి, అన్యులైన ఫరో సేవకుల బానిసత్వము నుంచి దాని గుర్తుగా ఈ పస్కా పండుగను ఆచరించమని ఆయనే తెలియచేస్తూ ఉన్నారు. ఆయనే అనగా ఐగుప్తు నుంచి విడుదలకు గుర్తుగా ఈ యొక్క పండుగ ఆచరణను తెలియచేస్తూ ఉన్నారు. అలాగే రెండవది, ఈ యొక్క పస్కా పండుగల్లో ఉపయోగించవలసిన ఆ పశువు ఏమై ఉండాలి అంటే నిర్దోషమైనది. అనగా ఏ దోషమో ఏ లోపమో లేనిదై ఉండాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మనం గమనించినట్లయితే ఒకసారి లేవియాకాండం 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. లేవియాకాండం 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఒకసారి చూద్దాం. అతడు దహన బలి రూపముగా అర్పించున్నది గోవులలోని దైన ఎడల
నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను. యెహోవా సన్నిధిని మనము అంగీకరింపబడాలంటే, మన అర్పణ అంగీకరింపబడాలంటే మనం తీసుకొని వచ్చేది ఏమై ఉండాలి అంటే, నిర్దోషమైనది. గొర్రె పిల్లైనా, మేక పిల్లైనా, ఆవైనా, ఎద్దైనా, ఏదైనా కూడా నిర్దోషమైనది. అంటే నిర్దోషము అంటే అదేం దోషం చేస్తుంది, పశువులు ఏం దోషం చేస్తున్నాయి, పశువులు ఏం పాపం చేస్తున్నాయి అంటారేమో. అంటే ఇక్కడ నిర్దోషమైనది అంటే లోపము లేనిది, ఏ జబ్బు లేనిది, ఏ కుంటుతనము లేనిది, ఏ అంగవైకల్యము లేనిది, కుంటు లేనిది, జబ్బు లేనిది, అటువంటి ఏ దోషము లేని, ఏ లోపము లేని నిర్దోషమైనది తీసుకొని రావాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే ఈదిన అధ్యాయంలో కూడా నిర్గమకాండం 12లో కూడా మనం గమనించినట్లయితే ప్రభు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. 6వ వచనంలో చూడండి ఒకసారి. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను, గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. చూడండి, దేనిలో నుండి తీసుకున్నా అది నిర్దోషమైనదై ఉండాలి. ఎందుకంటే కయీను, హేబేలు అన్నదమ్ములు ఇద్దరు కూడా దేవునికి అర్పణ తీసుకొని వచ్చారు. అయితే మనందరికీ తెలుసు, దేవుడు అన్న అయిన కయీను యొక్క అర్పణ అంగీకరించాల. ఎందుకంటే శ్రేష్టమైనవి తీసుకురాకుండా జబ్బు కలిగినవి, ఎన్నిక లేనివి, మరి లోపం కలిగిన వాటిని తీసివేయబడినవి, మనకు ఉపయోగం లేని వాటిని, తీసివేయబడిన వాటిని దేవునికి అర్పణగా తీసుకొచ్చాడు. అనగా కయీను తన అర్పణ ద్వారా, అర్పణ వెనుక ఉన్న తన హృదయములో దేవునికి శ్రేష్టమైన స్థానాన్ని ఇవ్వాల. అందుకే కయీను యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు. అయితే హేబేలు, తమ్ముడైన హేబేలు చిన్నవాడైనప్పటికీ కూడా దేవునికి శ్రేష్టమైనవి, క్రొవ్విన వాటిని, మరి తొలిచులు వాటిని దేవునికి అర్పణగా తీసుకొని వచ్చుటను బట్టి హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి తీసుకొని నీ హృదయము అంగీకరించబడాలంటే, నీ ప్రార్థన అంగీకరించబడాలంటే, మనం చేసే పరిచర్య అంగీకరించబడాలయ్యా అంటే మనం తెచ్చే అర్పణ ఎలాగుండాలి? శ్రేష్టమైనదై ఉండాలి. అర్పణను బట్టి దేవుడు మన హృదయాలను పరిశీలన చేస్తూ ఉంటాడు. నీ హృదయములో దేవునికి ఎంత శ్రేష్టమైన స్థానాన్ని ఇస్తావో, దేవునికి ఎంత ఉన్నతమైన స్థానాన్ని ఇస్తావో, దేవునికి మన హృదయంలో మనం ఇచ్చే ఉన్నతమైన స్థానానికి గుర్తే ఇక మనం తీసుకొచ్చే అర్పణ. కాబట్టి మన హృదయంలో దేవునికి ఎట్టి స్థానం ఇస్తున్నామో మన అర్పణ తెలియచేస్తుంది. అందుచేత హేబేలు యొక్క హృదయంలో హేబేలు తెచ్చిన అర్పణను బట్టి హేబేలు అంగీకరించబడ్డాడు. కయ్యను తీసుకొని వచ్చిన పనికిమాలిన అర్పణను బట్టి కయ్యను అంగీకరించబడలేదు. గనుక మనం దేవునికి అర్పించేది నిర్దోషమైనదై ఉండాలి, నిర్దోషమైనది తీసుకొని రావాలి. అయితే ఇక్కడ ప్రేమ దేవుని బిడ్డలారా, మన దేవునికి చేసే ఆరాధన హృదయపూర్వకమైన ఆరాధన అయి ఉండాలి. మన జీవితం యథార్థమైనదై నిర్దోషమైనదై ఉండాలి. మనం చేసే పరిచర్య నిర్దోషమైనదై ఉండాలి. మనం చేసే ప్రార్థన నిర్దోషమై ఉండాలి. మనం అర్పించే అర్పణలు నిర్దోషముగా ఉంటేనే అప్పుడే అంగీకరించబడతాం. అప్పుడే దేవుని కొరకు మనం చెల్లించేవైనా లేదా మనమైనా వాడబడతాం. లేదంటే మనము వాడబడం, మనం చెల్లించేవి దేవుని వాడుకోడు. కనుక మనమైనా, మన ఆరాధన అయినా, మన హృదయమైన ప్రార్థన అయినా, అర్పణ అయినా నిర్దోషమైనదిగా ఉంటేనే ప్రభు అంగీకరిస్తాడు. అందుకే నిర్దోషమైనది తీసుకొని రావాలనో అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనం గమనించాలి. అలాగే మూడవది ఏమిటయ్యా అంటే ఆ పస్కా పండుగ ఆచరించే విధానము. ఎలాగ ఆచరించాలని చెప్తున్నారు? 12వ అధ్యాయము 11వ వచనాన్ని చూస్తే, నిర్గమకాండం
12వ అధ్యాయం 11వ వచనాన్ని గమనించినట్లయితే, మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. చూడండి ఎలా తినాలయ్యా అంటే, మీ నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు తినాలట. త్వరపడుచు తినాలి. అది యెహోవాకు పస్కా బలి. అంటే ఈ 3 పనులు ఏంటయ్యా అంటే, నడుము కట్టుకోవటం పనికి సిద్ధబాటు, నడుము కట్టుకోవటం బలమైన పనికి సిద్ధబాటు గుర్తు. అలాగే చెప్పులు తొడుగుకొనుట, చెప్పులు తొడుగుకొనుట అంటే ప్రయాణమునకు గుర్తు, ప్రయాణమునకు గుర్తు. మీ కర్రలు చేత పట్టుకొని, కర్రలు చేత పట్టుకొని అనగా దేవుని యొక్క వాక్కు అనే కర్ర, దేవుని వాక్కు లేదా దేవుని వాక్యం అనే కర్ర. ఈ దేవుని వాక్యం అనే కర్ర మన చేతుల్లో ఉన్నప్పుడు గాఢాంధకరపు లోయలో సంచరించినను నీ ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకంటే నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. గాఢాంధకరపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. కర్ర అనేది ఏంటంటే దేవుని యొక్క వాక్కు లేదా దేవుని యొక్క వాక్యము అనే కర్ర. ఆ కర్రను చేత పట్టుకొని మరి రైతులైన వారు లేదా ఆ రైతులైన వారు ఆ కర్ర పట్టుకొని బయటికి వెళ్ళినప్పుడు, పొలమునకు వెళ్ళినప్పుడు వారికి ధైర్యం ఏ విషపురుగులైనా క్రూర మృగాలైనా వేటి నుంచైనా కాపాడుకోవడానికి ఆ కర్రను ఆయుధం. అయితే ఇక్కడ ఆత్మీయంగా కర్ర అనేది దేవుని వాక్యమున గుర్తుగా ఉంది, దేవుని వాక్యమున గుర్తు. కావున నడుము కట్టుకోవటం అంటే పనికి గుర్తు. చెప్పులు తొడుక్కొనుట, చెప్పులు తొడుక్కొనుట అంటే ప్రయాణమునకు గుర్తు, ప్రయాణమునకు గుర్తు. కర్రలు చేత పట్టుకొనుట దేవుని వాక్యమును గట్టిగా పట్టుకొని త్వరపడొచ్చు తినాలంట. త్వరపడొచ్చు. ఈ యొక్క త్వరపడుట అనేది చాలా ప్రాముఖ్యమండి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయటికి వెళ్ళడానికి ఎప్పుడు దేవుడు మరి ఆ యొక్క తొలి సంతతిని హతం చేస్తాడో, ఎప్పుడు ఫరో రాజు వారి తరిమేస్తాడో, వారు రెడీగా యుద్ధ సన్నద్ధుల వల్లే ప్రయాణమునకు రెడీగా ఉండి ఎప్పుడు మనం ఆ రన్నింగ్ రేస్కి వెళ్ళేటప్పుడు ఆ విజిలేస్తాం కదా, ఆ విజిలేసే టైంకి రెడీ ఎలాగైతే ఆ రన్నర్స్ అనేవారు సిద్ధంగా ఉంటారో, అలాగే ఎప్పుడు ఫరో వాళ్ళు వెళ్ళగొడతాడో ఆ వెళ్ళడానికి ఆ ముందే ఈ త్వరపడుచు తినాలి. ఎప్పుడు కూడా ఎప్పుడు బయలుదేరిపోదామా అని ఆ సిద్ధబాట త్వరపడాలట. అందుకే రాకడ పెళ్లి కుమార్తె కూడా రాకడ మేఘం ఎక్కడానికి, ఈ లోకం నుంచి బయటికి రావడానికి, ఈ లోక బంధకాల నుంచి బయటికి రావడానికి, పాపం నుంచి బయటికి రావడానికి, అలాగే ప్రభు ఎప్పుడు వస్తాడని ఎదురు చూసి ఆయన వచ్చినప్పుడు రాకడ మేఘం ఎక్కడానికి త్వరగా సిద్ధపడవలసినది. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు తెలియజేశాడు కదా. ఏమని తెలియజేశారు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనములో ప్రభు తెలియజేస్తున్నారు కదా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. చూడండి, తీసిన వారు చదవండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. వాని క్రియ చొప్పున వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కాబట్టి ప్రియమైన వారలారా, అందుకని రోజున ఆయన త్వరగా వచ్చుచున్నాడు కనుక మరి ఇశ్రాయేలీయులు ఎలాగున ఐగుప్తు నుంచి బయటికి రావటానికి త్వరపడొచ్చు ఈ పస్కా బలిని ఆచరిస్తూ ఉన్నారో, రాకడ మేఘం ఎక్కటానికి క్రైస్తవ సంఘం అయిన మనము కూడా త్వరపడుచు, ఎల్లప్పుడూ కూడా త్వరపడుచు ఉండాలి. సిద్ధబాటు అనేది లేకపోతే రాకడ మేఘం ఎక్కలేం.
రాకడ మేఘం ఎక్కలేం. అందుకే ఆయన ఎప్పుడు వస్తాడని నేను వెళ్ళిపోతాను. నేను ఇశ్రాయేలీలు ఎలాగైతే ఎప్పుడు బయలుదేరదాం, ఎప్పుడు అడుగు స్టార్ట్ చేద్దామా అన్నట్లుగా వారు త్వరపడుచేలాగున్నారో మనము కూడా ఈ లోకం నుంచి రాకడ మేఘం ఎక్కడానికి సిద్ధంగా ఉండి ఎప్పుడు ప్రభువా త్వరగా రమ్ము అని మనం ప్రభువుని పిలిచే వారంగా ఉండాలి. ఆ ప్రభువుని పిలవడంలో మన ఆతురత ఏంటో కనబడుతుంది. మన రాకడ మేఘం ఎక్కాలనే ఆతురత ప్రభువుని పిలవడంలో ఉంటుంది. అందుకే ఎప్పుడూ కూడా రాకడ మేఘం ఎక్కే విశ్వాస నోట ఏ మాట ఉండాలయ్యా అంటే మరణాత అనే మాట ఉండాలి. ఏ మాట? మరణాత అనే మాట. మరణాతానికి అర్థం ఏంటి? ప్రభువా రమ్ము. చూడండి ఒకసారి కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో ప్రభువా రమ్ము 22వ వచనం చూడండి. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభువు వచ్చుచున్నాడు అనే దగ్గర అంకేసి దాని అర్థం కింద రాయబడి ఉంటుంది చూడండి. మరణాత. ఆదిమ భాషలో మరణాత అనగా ప్రభు వచ్చుచున్నాడు లేక ప్రభు వచ్చి ఉన్నాడు లేక ప్రభువా రమ్ము. ప్రభు వచ్చుచున్నాడు, ప్రభు వచ్చి ఉన్నాడు, ప్రభువా రమ్ము. ఇది పెండ్లి కుమార్తె యొక్క స్వరం, పెండ్లి కుమార్తె యొక్క స్వరమై ఉంటుంది ప్రభువా రమ్ము అనేది. అందుకని 22:17 ప్రకటన గ్రంథంలో కూడా చూసినప్పుడు 22:17 ప్రకటన గ్రంథంలో ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు, వినువాడును రమ్ము అని చెప్పవలను అని వ్రాయబడింది కదా. ప్రభువా రమ్ము అని ఎవరెవరు పిలుస్తున్నారట? ఆత్మ తండ్రి గారు, పెండ్లి కుమార్తె. కాబట్టి అందుకే దైవజనులైన దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ వారికి సలాముగా ఇచ్చిన పదం ఏమిటయ్యా అంటే పెండ్లి కుమార్తె స్వరముని, పెండ్లి కుమార్తె పిలుపుని బైబిల్ మిషన్ వారికి సలాముగా దైవజనుల ద్వారా ప్రభు అనుగ్రహించారు. మరణాతనగా మనము కూడా ప్రభువా రమ్ము అని పిలుస్తున్నాం. ఈ రమ్ము అని పిలవడంలో మన యొక్క ఆశ, మన ఆతురత ప్రభువా ఇదిగో నువ్వు త్వరగా వస్తానన్నావు కదా, త్వరగా రమ్ము అని పిలవడంలో మన ఆతురత దేవునికి స్తోత్రం అని చెప్పిన తర్వాత ఆయన కొరకు ప్రభువా రమ్ము అని పిలిచే వారంగా ఉండాలి. అందుకే ప్రైజ్ లార్డ్ చెప్పే దగ్గర ఆగిపోకూడదు, ప్రైజ్ లార్డ్ చెప్పే స్థితిలోనే ఉండిపోకూడదు, వందనాలు చెప్పే స్థితిలోనే ఉండిపోకూడదు. ప్రభువా రమ్ము అని మరణాత చెప్పి పెండ్లి కుమార్తె అంతస్తులోనికి రావాలి. అలాగని ఇతరులు ఎవరిని తృణీకరించడం కాదు. కానీ ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్ అయిపోయిన తర్వాత హై స్కూల్లోకి వస్తాం కదా, హై స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజీకి వస్తాం కదా, కాలేజీకి వచ్చిన తర్వాత యూనివర్సిటీకి వస్తాం కదా, యూనివర్సిటీకి వచ్చి జాబులోకి వస్తాం కదా. అలాగే వందనాలు ప్రైజ్ లార్డ్ చెప్పే స్థితిలో నుంచి మరణాత చెప్పే అంతస్తులోనికి రావాలి. అది పెండ్లి కుమార్తె స్వరము. అది ప్రభువా రమ్మని ప్రభు రాక కొరకు ఎదురు చూచుటల్లో మన అంతరంగ తాపత్రయాన్ని తెలియచేసేదే ఈ యొక్క మరణాత. ఈ ఇశ్రాయేలీలు ఈ త్వరపడుచు ఈ యొక్క పస్కా ఆచరణ విధానం అనేది వారు త్వరపడుచు అనే స్థితి వారు ప్రయాణమునకు సిద్ధబాటుని తెలియచేస్తుంది. అలాగే మన యొక్క మరణాత కూడా రాకడ మేఘం ఎక్కాలని మన యొక్క తాపత్రయాన్ని, మన హృదయాశని ప్రభువుకు తెలియచేస్తూ ప్రభువా రమ్ము అని పిలవడమే మనం రాకడకు నేను సిద్ధంగా ఉన్నా, రాకడలో నన్ను కొనివెళ్ళు, నువ్వు వస్తానన్నావు కదా, రమ్ము అని ప్రభువుని పిలవడమే మరణాత. నేను మీకు మరణాత చెప్పినప్పుడు ప్రభువా రమ్ము అని నేను పిలుస్తున్నప్పుడు మీరు నాకు మరణాత చెప్పినప్పుడు మీరు ప్రభువా రమ్ము అని పిలుస్తూ ఉన్నారు.
అనగా మరలా చెప్పినప్పుడు మన ఇరువురము ఏమని చేస్తున్నాం? ప్రభు రమ్ము అని పిలుస్తున్నాం. ప్రభువునకు మన రాకడ ఆశను తెలియచేస్తున్నాం. అందుకే మరణాతని స్థలాముగా బైబిల్ మిషన్ వారు ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘం, అందుకే త్వరపడుచు తినవలెను. అలాగే 4వదిగా చూచినప్పుడు రక్తపు ముద్ర. ఈ నిర్దోషమైన మగ గొర్రె పిల్లనో లేదా మేక పిల్లనో తీసుకొని వధించి ఆ రక్తము ఇశ్రాయేలీయుల ద్వారబంధముల యొక్క ఆ గడప కమ్ములకు వ్రాయబడినప్పుడు మరణదూత ఆ రక్త ముద్రను చూచి ఆ ఇంటిని దాటి వెళ్ళిపోతుంది, ఆ గుడారాన్ని దాటి వెళ్ళిపోతుంది. ఏ ఇంటికైతే ఆ గొర్రెపిల్ల రక్త ముద్ర ఉండదో ఆ సంహారపు దూత ఆ ఇంటిలో జరబడి ఆ ఇంటిలో ఉన్న జ్యేష్ఠ సంతానాన్ని హతం చేస్తుంది. గనుక మరి ప్రభువే మరి ఆ యొక్క రక్తమును ద్వారబంధముల మీద రాయము అని తెలియచేస్తున్నారు. చూడండి 12వ అధ్యాయంలో 13వ వచనం, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దినమగు. చాలు. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఆ సంహారపు దూత అనేది ఆ రక్తపు ముద్ర ఉన్న గృహమునకు రాకుండా దాటి వెళ్ళిపోతుంది. కాబట్టి అందుకే ఆ రక్తపు ముద్ర, రక్తము అనేది జీవము లేదా రక్తం అనేది ప్రాణం. అందుకే రక్తాన్ని తినకూడదు. రక్తము తినుట దైవాజ్ఞకు వ్యతిరేకము, పాపము చేయుటయే. గనుక అది ప్రాణము గనుక దాన్ని బలిపీఠ కింద ప్రోక్షించాలి. ఆ మాంసమును తినవచ్చును కానీ రక్తమును మాత్రం ఎంత మాత్రం కూడా తినకూడదు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ గొర్రెపిల్ల రక్తం ఇశ్రాయేలీయులైన వారిని ఆ జ్యేష్ఠ సంతానం హతం చేయబడే ఆ తెగులు నుంచి సంహారపు దూత రాకుండా వారిని విడిపిస్తూ ఉంది గొర్రెపిల్ల రక్తం. అయితే ఆత్మీయంగా మనం గమనించినప్పుడు గొర్రెపిల్ల రక్తము ఐగుప్తు బానిసత్వము నుంచి ఆ యొక్క జ్యేష్ఠ సంతాన నాశనం అనే తెగులు నుంచి విడిపిస్తే, మన ప్రభువును గొర్రెపిల్ల యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము మన పాప శాపాల నుంచి మనల్ని విమోచిస్తుంది. ఇక్కడ ఈ ఐగుప్తు దేశంలో గొర్రెపిల్ల రక్తము ఆ తెగులు రాకుండా వారిని కాపాడుతుంది. కానీ పాపములు తీసివేయగలిగిన, పాపములు తొలగించగలిగిన, మానవులైన వారిని పరిశుద్ధపరచగలిగిన, నీతిమంతులుగా మార్చగలిగినటువంటి శక్తి ఆ గొర్రెల యొక్క మేకల యొక్క రక్తమునకు లేదు. అందుకే పౌలు గారు రాస్తున్నారు, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు రాస్తూ ఉన్నారు కదా, ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపం తొలగించడం అసాధ్యం. అయితే ఇక్కడ జస్ట్ ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి నడిపించింది కానీ, కాపాడింది కానీ, ఆ తెగులు రాకుండా కాపాడింది కానీ పాపం నుంచి బయటికి తీసుకొని రాట్లా, శాపం నుంచి బయటికి తీసుకొని రాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువే ఇక్కడ గొర్రెపిల్ల పస్కా పశువు అయితే, యేసుక్రీస్తు మనందరి కొరకు వధింపబడటానికి ఆయన పస్కా పశువుగా మారిపోయాడు. ఆయనే పస్కా పశువుగా వధింపబడినట్లుగా కొరింథీ పత్రికలో మనం చూడవచ్చు.
చూడండి ఒక్కసారి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అనబడి మన పస్కా పశువు వధింపబడెను. అక్కడైతే పాత్రబంధన కాలంలో అయితే గొర్రెలు మేకలు ఆ పస్కా బలిలో బలైపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ గొర్రెల మేకల రక్తం ప్రోక్షింపబడటం మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే పౌలు గారు ఏమని రాస్తారంటే, ఎడ్ల యొక్క గొర్రెల యొక్క మేకల రక్త పాపం తీసివేయట అసాధ్యము గనుక యేసుక్రీస్తు ప్రభువే మన కొరకు పస్కా పశువు అనబడే గొర్రె పిల్లగా మారి వధింపబడ్డాడు. ఆయన వధింపబడ్డాడు మన కొరకు. మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన పశువుగా పస్కా పశువుగా మారి ఆయన వధింపబడి మనకి పాపం నుంచి విడుదల. ఇశ్రాయేలులకైతే ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల. మనకి యేసుక్రీస్తు పస్కా పశువు అనబడే యేసుక్రీస్తు యొక్క వధ ద్వారా, ఆయన బలి ద్వారా పాపం శాపం నుంచి యుగయుగాలకు సరిపడే సంపూర్ణమైన విమోచన యేసుక్రీస్తు ప్రభు బలైపోవటం ద్వారా మనకు ఆ శాశ్వతమైన విమోచన విడుదల అనేది కలిగినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా గొర్రెపిల్ల రక్తము, పాత్రబంధన కాలంలో ఈ గొర్రెపిల్ల రక్తము ఐగుప్తు బానిసత్వం నుంచి ఆ తెగులు రాకుండా, మరణదూత అనే తెగులు రాకుండా వారికి విడుదలనిచ్చింది. కానీ యేసుక్రీస్తు ప్రభుని యొక్క రక్తం అయితే మళ్ళీ ఏం చేస్తుందట? యోహాను పత్రిక 1వ అధ్యాయంలో చూడండి. యోహాను పత్రికలో మనం మొదటగా చూసినట్లయితే 7వ వచనం యేసు రక్తం ఏం చేస్తుందట మనల్ని? అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందమో అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయన రక్తము, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందట? పవిత్రం చేస్తుందంటే పరిశుద్ధపరుస్తుంది. యేసు రక్తము పాప శాపాల నుంచి మనల్ని విమోచించడమే కాకుండా మనలను శుద్ధి చేస్తుంది, మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఆయన రక్తము మనల్ని నూతనపరుస్తుంది. ఆయన రక్తము గనుక అటువంటి పరిశుద్ధపరిచే, నూతనపరిచే, యుగయుగాలకు సరిపడే ఆ పాప శాపం నుంచి విమోచించే ఆ విమోచకుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము మన కొరకు చిందింపబడుతుంది. ఆ రక్తమును చిందింపబడటానికే ఆయన మన కొరకు పస్కా పశువుగా మారిపోయినట్లుగా మనం ఇక్కడ చూచు ఉన్నాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం గ్రహించుకోవలసిన సంగతి ఏంటంటే, ఇశ్రాయేలీయులకైతే మరి పస్కా పశువు వధింపబడుతుంది, అలాగే దాన్ని త్వరపడుచు తినాలి. అలాగే పస్కా పశువు నిర్దోషమైనది. నిజమే, ఇక్కడ నిర్దోషత్వం అనే దగ్గర మనం ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆయనే ఎందుకు పస్కా పశువుగా మారిపోయాడు అంటే, భూలోకములో నీతిమంతుడు ఒకడును లేడు, అందరూ పాపం చేసి త్రోవ తప్పిపోయిన వారే కదా. రోమపత్రికలో మనం గమనించినట్లయితే చూడండి ఒకసారి, రోమపత్రిక 3:10 అధ్యాయం 10వ వచనములో ఇందును గురించి రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించు వాడెవడును లేడు, దేవుని వెదకువాడెవడును లేడు. చూడు, నీతిమంతుడు ఒక్కడు లేడు గనుక అందరూ ఆదామును బట్టి
ఆదాము ఎలాగైతే పాపంలో పడిపోయాడో, అందరూ పాపం చేసి పాపంలో పడిపోయిన వారే గనుక, నిర్దోషులు అనబడేవారు లేరు గనుక, యేసు క్రీస్తు ప్రభువే దేవుని యొక్క కుమారుడైన దేవుడైన దేవాది దేవుడే యేసు క్రీస్తుగా నరుడిగా భూమి మీదకు వచ్చి తన నిర్దోషత్వమును బట్టి తను తానే పస్కా పశువుగా మార్చుకొని మన కొరకు సిలువని బలిపీఠం మీద 2000 సంవత్సరాల క్రితము ఇదే శుక్రవార దినమున వధించబడి మన కొరకు రక్తము కార్చి మనకి యుగయుగాలకు శాశ్వతమైన విమోచన విడుదలను అనుగ్రహించినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనలో నీతి లేదని చెప్పి ఆయన కోపగించుకోవాలా, త్రోసివేయాలా. మన బలహీనమని ఆయన కనికరించి మన స్థానంలో ఆయన నిలవబడి మనం అనుభవించాల్సిన శ్రమ ఆయన అనుభవించాడు. చూడండి, ఇశ్రాయేలీల కాలంలోనైతే ఇశ్రాయేలీలు శ్రమ అనుభవించలా, గొర్రెలు మేకలు అనుభవించాయి, ఎడ్లు అనుభవించాయి. కానీ వాటి వల్ల ఉపయోగం లేదు. అలాగని తన బిడ్డలను హతం చేసుకోవటం, తన బిడ్డల నాశనానికి అప్పగించడం ఇష్టం లేక మన తండ్రి అయినటువంటి దేవాది దేవుడు ఆయనే నరుడిగా మారిపోయి మన కొరకు ఆయనే పస్కా పశువుగా మారిపోయి మన కొరకు వధింపబడ్డాడు. మన కొరకు వధింపబడి మనకి విడుదల దయచేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, దేవుని యొక్క అన్ని అద్భుతాలు చూసి ఇశ్రాయేలీలు ఇసుకలో రాలిపోయారండి. అన్ని అద్భుతాలు చూసి అన్ని భాగ్యాలు అనుభవించి ఇశ్రాయేలీలు ఇసుకలో రాలిపోయారు. మరి మనకైతే యేసుక్రీస్తు ప్రభువే వధింపబడ్డాడు. ఆయనే మహిమను విడిచి భూమి మీదకి వచ్చాడు. ఆయనే వధింపబడ్డాడు. ఆయనే తన రక్తము కార్చాడు. ఆయనే మనకి శాశ్వతమైన పరిష్కారము చేశాడు. మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి, ఎంత భయభక్తులు కలిగి ఉండాలో ఆలోచించండి. లేకపోతే అరణ్యంలో ఇశ్రాయేలీల గతి మనకే పడుతుందేమో. కనుక చాలా జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని కలిగి మనం జీవించవలసిన వారమై ఉన్నాం. దేవుని కృపలో పరిశుద్ధంగా ఎల్లప్పుడూ మన శక్తి కొలది, మన జ్ఞానానికి తెలిసిన కొలది, మనకు చేతనైనంత వరకు నిర్దోషత్వాన్ని మనం కాపాడుకోవాలి. నిర్దోషంగా మనం ఉండాలి. లేనట్లయితే దేవుని కృప, దేవుని రక్షణ, దేవుని కాపుదల, దేవుని ఆశీర్వాదం సమస్తాన్ని పోగొట్టుకొని ఏసావు విషయంలో రాయబడుతుంది కదా, ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్న కయ్యను ఏసావు అంటే భ్రష్టుడు ఉన్నాడేమో అన్నట్లుగా ఈ లోక సంబంధమైన వాటి కోసం, శరీర సుఖముల కోసం, కూటి కోసం, సొమ్ము కోసం దైవ సన్నిధిని విడిచి లోక మార్గములు, అన్యుల మార్గములు మనం నడిచినట్లయితే ఏసావు వంటి భ్రష్టత్వాన్ని పొందుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కావున మన కొరకు భూలోకమునకు వచ్చి తన్ను తాను పస్కా పశువుగా మార్చుకొని శిలువ మీద వధింపబడిన మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ, ఆయన యొక్క కార్చిన నిర్దోషమైన రక్తము ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ఇలా భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు దేవుడు ఎలాగునైతే ఐగుప్తు బానిసత్వము నుంచి, ఆ యొక్క ఐగుప్తు ఆచారముల నుంచి, ఆ ఐగుప్తు యొక్క ఆ భయంకరమైన దుస్థితి నుంచి ఎలాగున ఇశ్రాయేలీయులైన వారిని బయటకు నడిపించాడో ఆయనే ఉండి ఎలాగున బయటికి నడిపించాడో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున అయ్యా ఇదిగో నీవు నన్ను విడిపిస్తే నేను విడిపించబడాలని ఉంది అని ఆయన మన త్వరపడి ప్రభువా ఈ పాప దుస్థితి నన్ను విడిపించు అని బ్రతిమలాడుకుంటే ఆయనే మనల్ని విడిపిస్తాడు. సాతాను బంధకముల నుంచి, వాడి కుయుక్తుల నుంచి, శ్రమల నుంచి, రోగాల నుంచి, ఇబ్బందుల నుంచి, కష్టముల నుంచి, శోధనల నుంచి, మరణాపాయకరమైన పరిస్థితుల నుంచి
నిందల నుంచి, నష్టాల నుంచి, అపజయముల నుంచి ఆయనే మనలను విడిపిస్తాడండి. ఆయనే మనల్ని విడిపిస్తాడు. ఒక గొప్ప సంగతి ఏంటో చెప్పమంటారా? ఒక గొప్ప సంగతి ఏంటో చెప్పమంటారా? చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితాలలో ఒక నివురుగప్పిన నిప్పులాగా ఉన్న మనలో ఉన్న ఒక పెద్ద బలహీనత ఏంటంటే అది మనం శ్రమల నుంచి, రోగాల నుంచి, ఇబ్బందులు, కష్టాలు వీటన్నిటి నుంచి విడుదల పొందాలనుకుంటాం. వీటన్నిటి నుంచి బయటికి రావాలనుకుంటాం. ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు అన్నిటి నుంచి బయటికి రావాలని కోరుకుంటాం. కానీ అవి రావటానికి కారణమైన పాపాన్ని, దుర్గుణాలను మాత్రం మనం వదిలించుకోవట్లా. ఈ శ్రమలకు, శోధనకు కారణమైన ఆ పాపాలు, దుర్గుణాలు, లోకానుసారమైన జీవితం, దాన్ని మాత్రం విడిచిపెట్టుకోవట్లా. కానీ శ్రమ నుంచి బయటికి తీసుకురండి అయ్యా కష్టాల నుంచి బయటికి తీసుకురండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన మాత్రం చేస్తుంటాం. అవునా కాదు? ఆలోచన చేయండి. అంటే ఇది ఎలాగుంటుందంటే, భూమి మీద ఉన్నంత వరకు చెట్టు కొట్టేసి భూమిలో వేరుంటే మరలా మొలకొస్తుంది కదా. ఆ వేరు అనేది పాపము, దుర్గుణములు, పాప స్వభావము, పాప నైజం. వేరు అనేది దేని గుర్తుగా ఉంది? పాపమునకు, పాప స్వభావము, పాప నైజం, పాపపు ఆ దుర్గుణములకు గుర్తుగా ఉన్నది వేరు అనేది. ఆ వేరుని అలాగే లోపల ఉంచుకొని పైన శ్రమలో, శోధనలో, కష్టాలు ఇవి తొలగించండి అని ప్రార్థన చేస్తాం. లోపల పాపని వేరు అలా ఉంచేసుకుంటున్నాం. ఇప్పుడు ఆలోచించండి, అవునా కాదు? అందుకే దేవుని బిడ్డలు అనబడే వారు మాటి మాటికే పాపంలో పడిపోతున్నారు, మాటి మాటికి చెడుగులో పడిపోతున్నారు, మాటి మాటికి లోకస్తుల వంటి ప్రవర్తన, లోకస్తుల వంటి మాటలు, లోకస్తుల వంటి నడవడిక ఎందుకు వస్తాయంటే పాపమని వేరు మనలో ఉండిపోతుంది. పాపమని వేరు మనలో ఉండిపోతుంది. దాన్ని మనం తొలగించుకున్నట్లయితే శ్రమ అనేది మన దరిదాపులకు రాదు, శోధన అనేది మన దరిదాపులకు రాదు. ఈ విషయాన్ని గమనించండి. దేవుడు చక్కగా వారిని బయటకు నడిపిస్తూ ఉన్నాడు. క్షేమంగా బయటకు వచ్చారండి, క్షేమంగా బయటకు వచ్చారు. చూసారా? మరొక మాట ఏంటంటే, ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. వీరు బయటకు వచ్చి క్షేమంగా వెళుతూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉన్నారు కనుక, ప్రభువే వారిని నడిపిస్తూ ఉన్నారు కనుక, ప్రభువే వారిని నడిపిస్తూ ఉన్నారు. అలాగే దేవాది దేవుడు మనలను కూడా ప్రతి విధమైన దుస్థితి నుంచి బయటకు నడిపించి మనకు క్షేమాన్నిచ్చి ఆయన ఆదరించే దేవుడు, గురి యొద్దకు మనల్ని నడిపించే దేవుడు గనుక అట్టి దేవుని ఎడల మన భయభక్తులు కలిగి జాగ్రత్తగా జీవించవలసిన వారమై ఉన్నాము. దేవుడు ఈ వాక్యం అంతటినీ మీ వినికిడిలో నూరంతులుగా ఫలింపచేసి తగిన ఆశీర్వాదములనిచ్చి ఇశ్రాయేలులకు ఇచ్చిన విమోచన వంటి శ్రేష్టమైన విమోచన సమస్తములో మీకు అనుగ్రహించి ఆయన రాకడకు త్వరపడగలిగిన సిద్ధబాటు, త్వరగా రమ్ము ప్రభువా అని పిలవగలిగిన ప్రేరేపణ త్రిత్వదేవుడు మీకు అనుగ్రహించి ఆయన మహిమ రాకడకు ఆయత్తపరచుకొనును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. త్వరగా రానున్నా యేసు, త్వరగానే రమ్ము తండ్రి, త్వరగా వచ్చు ప్రభువా చురుకు, త్వరగా వచ్చు ప్రభువా చురుకు, తన మీమోనే త్వరపడగలనా, తన మీమోనే త్వరపడగలను, త్వరగా రాను నా యేసు, త్వరగానే రాము తండ్రి. సర్వోన్నతుడా, మిక్కిలి కృప కలిగిన మా తండ్రి, మహాదయ కలిగిన దేవా, నీకు అనేక వందనములు. ఇదిగోనైనా బోధింపబడిన వాక్య ధ్యానమును బట్టి చూడగా దేవా, నిర్దోషత్వమును నీవు కోరుకుంటున్నావు.
నీతిమంతులుగా ఉండవాలని మీరు కోరుకుంటున్నారు. నైనా ఈ లోక సంబంధమైన ఆచారములు, పాప దాసత్వము నుంచి మీరు త్వరపడి బయటికి రావాలని మీరు ఆశపడుతూ ఉన్నారు. నాయనా, ఇదిగో మరి ముఖ్యముగా నీ శిలువ రక్తములో కడుగబడిన వారమై ఎల్లప్పుడూ పరిశుద్ధులమై పరిశుద్ధుడమైన నిన్ను ఘనపరచొచ్చు, నిన్ను మహిమపరచొచ్చు. దేవా, నీ కొరకు నీతిమంతులుగా జీవించాలని మీరు ఆశపడుతూ ఉన్నారయ్యా. అప్పటి కాలంలో ఇశ్రాయేలీయులకైతే ఇదిగో నాయన ఆ గొర్రెల యొక్క మేకల యొక్క మాంసమును ఆహారముగా ఇచ్చావు. కానీ నేడు దినములలో మాకైతే నిన్ను నీవే మాకు ఆహారంగా మార్చుకొని నీ శరీరమును మాకు రొట్టెగాను, నీ రక్తమును మాకు ద్రాక్ష రసముగా, వాటి ద్వారా నిన్ను నీవే మాకు ఆహారముగా ఇచ్చి వేసుకున్నావు ప్రభువా. అంతేగాక మా కొరకు నిన్ను నీవు వధకు అప్పగించుకున్నావు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప బలి, ఎంత గొప్ప బలి నాయనా. ఇశ్రాయేలీయులకైతే పస్కా బలిగా గొర్రెలను మేకలను ఎడ్లను ఇచ్చారయ్యా. మాకైతే ఇదిగో మమ్మల్ని రక్షించడానికి నీవే పస్కా పశువుగా మారిపోయి మా కొరకు వధింపబడి శ్రమల కొలిమిలో కాల్చబడి ఇదిగో నీ యొక్క శరీరమును మాకు ఆహారముగా, నీ రక్తమును మాకు పానీయముగా మార్చి మాకు విడుదల దయచేసి, విమోచన దయచేసి, మాకు బలమును, నీ స్వరూపమును, నీ నైజమును మాకు అనుగ్రహించొచ్చు ఉన్నా మా గొర్రె పిల్లవైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనములు నాయనా. మీకే స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. అయా దీవించండి. ఇదిగో శరీర రక్తముల ద్వారా ఎలాగున మాలోనికి వస్తున్నావు. ఇదిగో వాక్యము కూడా నీవై ఉన్నావు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్నట్లుగా వాక్యముల ద్వారా మాలోనికి ప్రవేశించి, నీ శరీర రక్తముల ద్వారా మాలోనికి ప్రవేశించి దేవా మమ్మలను బలపరచండి అయ్యా. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని బలపరచండి, శక్తిమంతులనుగా దీవించండి. ఏ పాపంలో పడకుండా, ఏ పాప నైజములోనికి దిగజారిపోకుండా నాయనా అరణ్యములో ఇశ్రాయేలీయులు ఎలాగున శరీర సంబంధమైన వాటి కొరకు, లోక సంబంధమైన వాటి కొరకు ఎలాగున తిరుగుబాటు చేశారో, ఎలాగున సణిగారో, గుడిగారో, అట్టి దుర్గుణము, అట్టి పాప నైజము, అట్టి పాప దుస్థితి, అట్టి పాప స్వభావము, సణుగులు గొడుగులు అనే దుస్థితి, విసుక్కునే దుస్థితి అయ్యా, నిన్ను, నీ వాక్యమును, నీ సన్నిధిని నిర్లక్ష్యము చేసే దుస్థితి, నీ ఏర్పాటును నిర్లక్ష్యము చేసే దుస్థితి మాలో నుంచి తొలగించి దేవా నీ కొరకు మమ్ములను బలపరచండి అయ్యా. నీ కొరకు మమ్ములను బలపరచండి. నీ స్వరూపము, నీ స్వభావము, నీ శక్తి మాకు అనుగ్రహించండి, మాకు అనుగ్రహించండి అయ్యా. ఇదిగో తండ్రి, ప్రియ దేవుని సంగమా, ఏ బంధకాలలో బంధింపబడి ఉన్నావో, దేనికి బానిసలంగా ఉన్నామో దేవుని ఎదుట ఒప్పుకోనండి. దేనికి బానిసలంగా ఉన్నాం, దేనికి లోబడిపోయి ఉన్నాం, ఏ దుస్థితి నుంచి బయటికి రాలేకపోతున్నాం, ఏ చెడుగు నుంచి బయటికి రాలేకపోతున్నాం, ఏ చెడ్డ అలవాట్ల నుంచి బయటికి రాలేకపోతున్నాం, ఏ చెడ్డ స్నేహాల నుంచి బయటికి రాలేకపోతున్నాం. దేవుని సంగమా, ఈ దురాశల నుంచి బయటికి రాలేకపోతున్నావు, వీటిలో బంధింపబడి ఉన్నావు. ఒక్కసారి ఆలోచన చేసుకొని నీ బంధకాన్ని దేవునికి అప్పగించుకో. అయ్యా, ఫలానా బంధకములను బంధింపబడి ఉన్నానని నీ బంధకాన్ని ప్రభువుకు అప్పగించు. నీ బంధకాలను ప్రభువుకు అప్పగించుకోనండి. ఇప్పుడే మీ బలహీనతలు ఆయనకి చెప్పుకోనండి. మన బలహీనతలు ఆయన చెప్పుకున్నట్లయితే, మన బంధకాలను ఆయనకు అప్పగించుకున్నట్లయితే, ఆయనే తన ఆత్మ అనే అగ్నితో, వాక్యమైన ఖడ్గముతో మన బంధకాన్ని తెంచివేసి, కాల్చివేసి
సంపూర్ణముగా ఆయన సన్నిధిలో స్వేచ్ఛగా సంచరించున్నట్లుగా 7 అంతలు రెట్టింపు చేయబడిన అగ్నిగుండములు షడ్రక మేషక అబేద్నెగోలు ఏ బంధకాలు లేకుండా సంచరిస్తున్నారు కదా. లోకస్తులు బంధించి వారిని ఆ యొక్క అగ్నిగుండములో వేసిన ఆ అగ్నిగుండములో సైతం బంధకాలు లేకుండా వారు సంచరిస్తూ ఉన్నారు. మన దేవుడు మన బంధకాలను కాల్చివేయలేడా? మన బంధకాలను తెంచివేయలేడా? దేనికి దాసులమై ఉన్నామో దాని నుంచి మనల్ని బయటకు తీసుకొని రాలేడా? తప్పకుండా తీసుకొని వస్తాడు ఆయన. ప్రతి దుస్థితి నుంచి మనం కోరుకోవాలే కానీ, మన ఆశపడాలే కానీ. ప్రియ దేవుని సంగమా, శ్రమలు పోవాలి, నా జీవితంలో నా కష్టం పోవాలనుకుంటున్నావు. కానీ ఆ కష్టానికి కారణమైన, శ్రమకు కారణమైన, ఆ దుస్థితి కారణమైన, రోగముల కారణమైన పాపమును, చెడుగును, లోకమును మాత్రం నీలోనే పెట్టుకొనున్నారేమో. జాగ్రత్తగా అందుకే ఆ పాపమును ఒప్పుకోనండి, పాపపు దుస్థితి ఒప్పుకోనండి, ఆ మనలో ఉన్న చెడుగును ఒప్పుకోనండి. ప్రభువా, ఫలానా దుస్థితికి నేను బానిసనైపోయానయ్యా, విడుదల పొందలేకపోతున్నాను. నిజమే, ఫలానా పాపం నాలో ఉన్నది కనుక నా జీవితంలో శ్రమలుండట న్యాయమే. అయితే ఆ పాపమును ఎదుట ఒప్పుకొనొచ్చున్నానని మీ పాపములను ఒప్పుకోనండి. ఒప్పుకొని, దేవా నన్ను క్షమించండి అయ్యా, ఈ దుస్థితి నాలోంచి తొలగించి మరికెన్నడూ ఏ పాపములో నన్ను పడనీయక నిత్యము నీ సన్నిధిలో నీ కొరకు, నీ నిమిత్తమై వాడబడే శక్తి, పరిశుద్ధత, నీ ఆత్మాభిషేకము నాకు కలుగునట్లుగా నన్ను దీవించుమని ఆయన, శుద్ధి చేయు ప్రభా, బలపరచుమని ఆయన. స్తోత్రములయ్యా, స్తోత్రములు. ఏకీభవించిన నీ సంఘమును బలపరచి నూరంతల ఆశీర్వాదములతో మీరు అభిషేకించుము. మరి అన్నాడు, ఏ పాపములో పడకుండా పాప స్థలము నుండి నీ సువార్త కడకు ప్రతి ఒక్కరిని నడిపించి నీ పరిశుద్ధాత్మ వరములతో, నీ పరిశుద్ధాత్మ శక్తితో, నీ పరిశుద్ధాత్మ నడిపింపుతో, నీ చేతిలో పనిముట్ల వలె, నీ చేతిలో కర్రల వలె ఇదిగో నీ సంఘము వాడబడినట్లుగా ఆశీర్వదించి మహిమ పొందుమని బ్రతిమలు ఆడుకొనొచ్చి ఉన్నాము. ఏకీభవించిన నీ బిడ్డలను నూరంతలుగా ఆశీర్వదించి వారి ప్రార్థనలకు నెరవేర్పు, వారి ప్రయత్నములకు విజయము, ప్రయాణములకు కాపుదల, కుటుంబ జీవితానికి క్షేమము, సమాధానము, సమృద్ధి మీరు అనుగ్రహించండి అయ్యా. ఇదిగో నీ సన్నిధిని బట్టి, నీ సన్నిధిలో ఏకీభవించడాన్ని బట్టి, నీళ్ళ భయభక్తులు కలిగి ప్రార్థనలో ఏకీభవించి నీ బిడ్డలను దీవించి అయ్యా, మెండైన గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యములు నీ బిడ్డల జీవితాల్లో జరిగించి శ్రేష్టమైన ఆశీర్వాదములతో నీ మహిమ స్థితితో బలపరిచి రాకడకు ఆయుత్తపరచుకొనమని యేసుక్రీస్తు ప్రభుని నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుని కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ, సహాయము, అన్యోన్య సహవాసము సదా తోడయుండి రాకడ మేఘమెక్కి మహిమ స్థితిని, వధువు స్థితిని త్రిత్వ దేవుడు మీకు అనుగ్రహించి ఆయన రాకడలు ఆయుత్తపరచుకొనును గాక. ఆమేన్. మరణాత.